పొర్లపల్లి వెంకటేశ్వర్లకు చెందిన మేకలు 1970లో జబ్బు చేసి చనిపోతూ ఉంటే స్వామి ఆశీస్సుల కోసం చిలకమర్రి వెళ్ళాడు. స్వామి చుట్టూ భక్తులు ఎక్కువ మంది ఉండటం వల్ల అతనికి అవకాశం లేక దూరంగా ఉన్నాడు. స్వామి శిష్యులు వచ్చి బొమ్మవరం అబ్బాయిని స్వామి పిలుస్తున్నారు అని కేకవేసి అతన్ని పిలుచుకెళ్ళారు. అతన్ని చూస్తూనే స్వామి, ఇక నీ జీవాలు నష్టం కావు, అన్నీ బాగుంటాయి అని చీటీ వ్రాయించి ఇచ్చారు. తర్వాత ఒక్క మేక కూడా చనిపోలేదు. అలాగే 1978వ సంవత్సరంలో తుఫాను వల్ల అతని గొర్రెలన్నీ కొండకు తోలాడు. అనుకోకుండా వచ్చిన ఆ పెను తుఫానికి ఆ గ్రామంలో అందరి జీవాలు చనిపోతూ ఉన్నాయి. ఇతనికి చాలా భయం వేసింది. అప్పుడు స్వామి కలలో కనిపించి, నీ జీవాలన్నీ బాగున్నాయ్యా అన్నారు. గ్రామంలో చాలామంది జీవాలు చనిపోయాయి, కానీ నిరంతరము స్వామి నామస్మరణ చేయటం వల్ల ఇతని జీవాలన్నీ బాగున్నాయి. ఏ జీవినైనా హింసిస్తే అది స్వామిని హింసించినట్లే అవుతుంది. అన్ని జీవుల్ని సమదృష్టితో చూడమని స్వామి చెప్పేవారు. పశువులను హింసించవద్దని చెప్పేవారు. కుక్కలను ఎప్పుడూ ఆదరించేవారు. మనం వారి జీవితాన్ని గమనించినట్లయితే ఏ జీవిని ఎన్నడూ స్వామి అసహించుకోలేదు. అనేక పశువులకు అంటువ్యాధులు వచ్చి చనిపోతూ ఉంటే వాటిని కాపాడిన మహనీయుడు, నమ్మిన వారిని అనేక ప్రమాదాల నుంచి రక్షించిన కరుణామయుడు మన స్వామి. ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉండి అందరినీ రక్షించిన అవతార పురుషుడు. అంతటా తానే ఉన్నానని, అన్ని జీవులు తన సృష్టేనని, మానవత్వంతో సాటి మానవులతో ప్రేమానురాగాలతో కలిసిమెలిసి పరస్పర సహాయ సహకారములతో జీవనయానం సాగించమని చెప్పిన గొప్ప మానవతావాది, దయామయుడు మన వెంకయ్య స్వామి. ప్రతి జీవిని ప్రేమతో ఆదరించినట్లయితే వారి జన్మ ధన్యమగును. ఎందుకంటే ఈ సృష్టిలోని సర్వజీవులు ఆ భగవంతుడు సృష్టించినవే కదా. అందుకే స్వామి మనల్ని మనం సరిచేసుకొని అన్ని జీవుల ఎడల ప్రేమతో మనుగడ చేయమని చెప్పిన గొప్ప సత్యవాక్యమే ఈ సూక్తి. ఓం నారాయణ ఆది నారాయణ. మైసూరు మహారాజు కనిపిస్తే మనకేమొస్తుంది? మనం చేసుకున్నదే కదయ్యా మనకు. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న సుఖ దుఃఖాలు గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల వల్ల వచ్చినవే. అలాగే మనం ఈ జన్మలో చేసే పాప పుణ్యాల వలన వచ్చే జన్మలో సుఖ దుఃఖాలు వస్తాయి. మనలోని రాగద్వేషాల వలన పాపపుణ్యాలు చేస్తాము. అందరిలోనూ అన్నిటిలోనూ ఒకే భగవంతుడున్నాడని గుర్తించలేనందువల్ల కొన్నిటిపై ద్వేషము, కొన్నిటిపై రాగము వహిస్తాము. అంటే జ్ఞానం వలన రాగద్వేషాలు, వాటి వలన పాపపుణ్యాలు, వాటి వలన జన్మల పరంపర, ప్రతి జన్మలోనూ సుఖదుఖాలు కలుగుతాయి. అజ్ఞానం వలన సుఖము కలిగినప్పుడు గర్వించి మరిన్ని పాపాలు చేస్తాము. కనుక క్రమంగా పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతూ ఉంటుంది. కొందరు భ్రమించినట్లు మన పుణ్యాలు మన పాపాలను నశింపచేయలేవు. వేటికవే అనివార్యంగా అనుభవమవుతాయి. మనం సద్గురువులను ఆశ్రయిస్తే వారు మరొక జన్మలో మనం అనుభవించవలసిన పుణ్యఫలాన్ని కొంత ఈ జన్మకు, ప్రస్తుత దుఃఖాన్ని కొంత మరొక జన్మకు తరలించి మనకు ఉపశాంతి కలగజేస్తారు. కానీ శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉండాలంటే మనం పాపపుణ్యాలు చేయటానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి. ఆ విధంగా ఒక్క సద్గురువు మాత్రమే చేయగలరు. మహారాజు అనగానే చాలా పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలందరి అవసరాలు తీర్చే ప్రభు అని అర్థం వస్తుంది. మైసూరు మహారాజా అంటే
చాలా గొప్పవాడు. చాలా పెద్ద సామ్రాజ్యం కలిగి ప్రపంచంలోనే గొప్పదైన రాజభవనం కలిగి ఉన్నవారు. వారు అన్ని రంగాలలో అత్యున్నత స్థితిలో ఉన్నారు. అలాంటి వారి గురించి తెలియని వారు ఉండరు. అందుకే స్వామి మైసూరు మహారాజును ఉదాహరణగా తీసుకున్నారు. ఏదైనా అందరికీ తెలిసిన దాన్ని ఉపమానంగా తీసుకుంటే అర్థమవుతుంది. సహజంగా ఎవరైనా గొప్పవారు కనిపిస్తే వారేదో సహాయం చేస్తారని, వారి ద్వారా లబ్ధి పొందవచ్చని, వారిని దర్శిస్తే చాలు చాలా పుణ్యం వస్తుందని, ఇలా రకరకాలుగా భావించి అనేక మంది వెళుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొందరు సద్గురువులమని బయలుదేరి చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నారు. అలాంటి వారు ప్రజలకు ఏమీ మేలు చేయనప్పటికీ గొప్ప గొప్ప ఆర్భాటాలతో అందరినీ ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి తీసుకెళ్లమనే భ్రమలను కల్పిస్తున్నారు. వీరి మాయలో పడి అనేక మంది తమ ధనాన్ని, విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో వాస్తవాలను తెలియచెప్పి ప్రజలను చైతన్యవంతులుగా చేయవలసినటువంటి బాధ్యత నిజమైన సద్గురువులకు ఉన్నది. అసలు సద్గురు అనేవారు నేను సద్గురువును అని ఎన్నడూ ప్రచారం చేసుకోరు. ఈనాడు ఇలాంటి ప్రచారం వలన కొంతమంది దొంగ గురువులు సద్గురువులుగా మారుతున్నారు. అందుకే అలాంటి వారి మాయలో పడకుండా సద్గురు స్వరూపులైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ప్రజలకు అర్థమయ్యే విధంగా పై వాక్యము ద్వారా ఒక చక్కటి నిత్య సత్యాన్ని వెల్లడించారు. ప్రజలు ఏవేవో కోరికలు పెట్టుకొని ఆ కోరికలు తీరటం కోసం అనేక మందిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఒకరి దగ్గర పని కాకపోతే ఇంకొకరి దగ్గరికి, ఇలా తరచూ దైవాలను, గురువులను మారుస్తూ ఉండటం మనం గమనించవచ్చు. ఇలా ఏవో ఆశలు పెట్టుకొని వారేదో చేస్తారని వీళ్ళు వెళ్ళి మోసపోతూ ఉన్నారు. అలా మోసపోయే వారిని చూసి ఈ సూక్తి ద్వారా ఒక మంచి సూచనను తెలియచేశారు. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సాధించాలి అంటే కృషి, పట్టుదల అవసరం. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అని దేవుణ్ణి మొరపెట్టుకుంటే దీపం ఆరిపోకుండా ఉంటుందా? అలాగే ఎవరిని ఆశ్రయించినా తను చేయవలసిన కర్తవ్యం మరిచిపోకుండా బాధ్యతలను గుర్తెరిగి ఆ పనిని నిర్వర్తించాలి. ఎప్పుడైతే ఆ పనికి కావలసిన పరిజ్ఞానం కలిగి కావలసిన సౌకర్యమును ఏర్పాటు చేసుకొని తాను ప్రయత్న లోపం లేకుండా కృషి చేసిన ఎడల తప్పక విజయమును సాధించవచ్చు. ఓం నారాయణ ఆదినారాయణ. అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండి. జలయజ్ఞము, గుండము వేయటము, మంత్రించటము, వేలిముద్రలు వేయటము, ప్రశ్నలు చెప్పటము, దారం ఇవ్వటము, ఇవన్నీ అందరి కోసం చేసినవే, ఏ ఒక్కరి కోసం చేసినవి కావు. అందులో నుండి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఒకసారి భక్తునితో గొలగమూడి గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడికి వస్తే కాశీ రామేశ్వరం యాత్ర కంటే ఎంతో ఎక్కువ పుణ్యం కదయ్యా అన్నారు. అంతేకాకుండా 86 ఎకరాలు ఇక్కడ పుణ్యభూమి అని వివరించారు. అందుకే కాబోలు వారు నిరంతరాయంగా 8 సంవత్సరములు గొలగముడిలో గుండం వేశారు. వారు వెలిగించిన ఆ దివ్యజ్యోతి లోక కళ్యాణం కోసం వెలిగించిన హోమగుండం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. అందులో నుండి వచ్చే దివ్యశక్తి భక్తులందరికీ రక్షణ కవచంగా నిలుస్తుంది. అందుకే స్వామివారు ఆ గుండాన్ని 1,00,00,000 లింగాల పూజ కదయ్యా అనేవారు. ఇలా వారు భక్తులందరి కోసం అపారమైన దైవ సంపదను నిక్షిప్తం చేశారు. ఎవరు ఏ కోరికతో వచ్చినా తీరుతుంది. అయితే చెట్టుకు కాసిన పూలన్నీ కాయలు కానట్లే స్వామిని దర్శించిన అందరికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలుగుతాయా అంటే లేదనే చెప్పాలి. అందుకే స్వామి ఈ సూక్తి ద్వారా
మనల్ని సరిచేసుకోమని సూచించారు. స్వామి అందరినీ సమానంగా ప్రేమించేవారు. వారి అనుగ్రహానికి ఏ సిఫారసు అక్కర్లేదు. వారి అనుగ్రహం లభించాలంటే భక్తులు దుర్గుణాలు అనే దొంగల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. నిరంతరము ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మనం చేసే తప్పులు మనకి తెలియవు. ఒకసారి భక్తుడు కోనేటి స్నానానికి వెళ్ళి సాటి వారి మీద ఇతరులు చేసే విమర్శలు విని వస్తే ఆ రోజు అతని సేవ నిరాకరించారు. నీవు చెప్పుడు మాటలు విని వచ్చావు కాబట్టి నీవు పోసే జావ నాకొద్దు అని అతన్ని పంపించి వేశారు. వేరొక భక్తునికి ఆ సేవ చేసే భాగ్యం కలిగింది. మనం సర్వసాధారణంగా అనే మాటలు చాలా సులభంగా తీసుకుంటాం, కానీ అవి కలిగించే పాపం గురించి ఆలోచించం. సాటి వారిని బుద్ధి లేనివాడా అన్నా కూడా నరకానికి పోవలసి వస్తుందని బైబిల్ చెప్తోంది. ఇతరుల హృదయాలను గాయపరచవద్దు. హృదయంలో భగవంతుడు నివసిస్తాడు అంటాడు తాజుద్దీన్ బాబా. ఇలా ఏ మహనీయులు చెప్పినా పరనింద మహాపాపమనే చెప్పారు. ఒక చిన్న పొరపాటు గురించే ఇంత కథ ఉంటే మనం రోజు ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో ఆలోచించండి. ఈ తప్పులన్నిటికీ కారణం మనలో ఉన్న దుర్గుణాలే. అవే మనల్ని దైవానుగ్రహం నుండి దూరం చేసే దొంగలు. అందుకే స్వామి ఎవరికి ఏది కావాలంటే దాన్ని పొందే మార్గాన్ని సూచించారు. గురు కటాక్షం అనే పంట పండించామని, దాన్ని దుర్గుణాలు అనే దొంగలు దోచుకోకుండా జాగ్రత్త పడమని హెచ్చరించిన అనుగ్రహ భాషణమే ఈ సుమధుర వాక్యము. ఓం నారాయణ ఆది నారాయణ. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను కదయ్యా. ఈ వాక్యాన్ని గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటగా మనం భావించవచ్చు. స్వామివారి సూక్తులన్నీ గీతావాక్యాలే. గీత చెప్పింది కృష్ణ భగవానుడైతే ఈ సూక్తులను చెప్పింది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు. వారికి వీరికి తేడా లేదని చెప్పేదే ఈ వాక్యము. ఎక్కడో ఎవరో ప్రమాదంలో ఉంటే ఇక్కడ ఉండి వారిని కాపాడేవారు. ఎక్కడో వరదలు వచ్చి గ్రామం అంతా ముంపు గురి అవుతుందని భయపడితే ఆ గ్రామాన్ని వరద నుండి రక్షించేవారు. ఆవుల మీదకు పులి వస్తే ఆవులను రక్షించారు అనేకసార్లు. పశువులు జబ్బున పడకుండా కాపాడారు. ఇలా వారు చూపించే కరుణ అపారమైనది. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అలాగే మన స్వామి కూడా గురుస్వరూపమే కదా. గురు సాంప్రదాయంలో ఒక గొప్ప అదృష్టం దాగి ఉంది. ఏ జన్మలోనైనా వారి సాన్నిహిత్యం లభిస్తే అది జన్మ జన్మలకు అనుగ్రహ రూపంలో వెన్నంటి కాపాడుతుంది. చలమానాయుడు, రోసిరెడ్డి, వేలూరి రామానాయుడు, గురవయ్య, మాకాని వెంకట్రావు మొదలైన అనేక మందితో మన బంధం జన్మ జన్మలది అనేవారు స్వామి. ఈ జన్మలో వారు పుట్టుకతోనే స్వామి సాన్నిధ్యం లభించలేదు. స్వామి ఈ జన్మలో కూడా వారిని అనుగ్రహించాలని తన దగ్గరకు రప్పించుకున్నారు. అలాంటి అదృష్టం పొందిన స్వామి సేవకులందరూ ధన్యజీవులే. స్వామి తన దగ్గరకు వచ్చిన భక్తులకు ముందుగానే జరగబోయే ప్రమాదాన్ని సూచించేవారు. జాగ్రత్త తీసుకోకపోతే స్వామి వారిని వెంట ఉండి రక్షించేవారు. ఇలాంటి ఉదాహరణలు మనం అనేకం స్వామి లీలల్లో చూడవచ్చు. భగవంతుడు ఏ రూపాన్నైనా ధరించగలడు, ఏ మహిమైనా చేయగలడు. వెంకయ్య స్వామి ఇన్ని లీలలు చేస్తున్నప్పటికీ వారిని భగవంతుడు అని తెలుసుకునేందుకు వీలు లేకుండా మాయను అడ్డుగా ఉంచి సాధారణ మానవునిగా జీవించారు. కొందరు పిచ్చి వెంకయ్య అని పిలిచారు, కొందరు అవధూత అనుకున్నారు, కొందరు స్నేహితుడు అనుకుంటే కొందరు మహిమలు చేస్తున్నాడని భావించి
వెంకయ్య స్వామి అని పిలిచారు. ఇదంతా వారి లీలా విలాసం. ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలో అలా కాపాడారు. వాస్తవానికి వారికి అప్పుడు వెంకయ్య స్వామి కాపాడారని కూడా తెలియదు. వీరరాఘస్వామి, వరదరాజస్వామి, రంగనాయక స్వామి అని, అమ్మని అని ఇలా రకరకాల దేవుళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు మిమ్మల్ని కాపాడారు అని చెప్పేవారు. అది నిజమనే నమ్మారు, కానీ వాస్తవం తెలుసుకోలేకపోయారు. తన అవతార సమాప్తి వరకు భక్తులకు, సేవకులను, ఆశ్రితులందరినీ ఎవరు ఏ దైవాన్ని పూజించినా స్వామి నుండి రక్షణ లభిస్తూ ఉండటం అంటే స్వయంగా వారు చెప్పిన మాట వెనుక ఉన్న రహస్యమే అది. గీతావాక్యమైన మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను కదయ్యా అని మనల్ని నిరంతరము కాపాడుతున్న దయా జాలి కలిగిన దేవుడు మన వెంకయ్య స్వామి.